జనం బాధలు అలా ఉంటే మాకేంది, మేం చేసేది మేము చేస్తాం. ప్రతిపక్షాలు ఎంత ప్రశ్నించితే మాకేంది, మాకు ఇష్టమైన పనే చేస్తాం అన్నట్టు కాలం గడుపుతున్నది కాంగ్రెస్ సర్కారు. కానీ అంతటా కళ్ళు నెత్తికెక్కిన తనం చెల్లుతుందా? నెత్తి మీద సుత్తతోనే టప్ప టప్ప కొట్టే కోర్టులు కూడా ఉంటాయి. కోర్టులు చెప్పింది ఈనకుంటే కొలిమిల కాల్చిన కర్రుతోని వాతలు పడతాయి. అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ సర్కారు సతమతమవుతున్నది. గుర్రం చేసిన తప్పుకు గాడిదికి దెబ్బలు పడ్డాయి అన్నట్టు సర్కార్ చేసిన పొరపాట్లకు ఆఫీసర్లు ఆగమైతున్నారట. మందికి చెప్పుకోలేక మతిలా దాసుకోలేక నెత్తి పట్టుకుంటున్నారట అధికారులు. హెచ్సియు భూముల్లో ఉన్న అడవిని ఆగం చేసిండ్రు, జీవరాశులకు జీవం లేకుండా చేసిండ్రు. అప్పుడు అడవి ఉన్నట్టు చెట్లు పెంచుతారా లేకుంటే జైలుకు పోతారా అని ఆఫీసర్లను అడిగిందట సుప్రీంకోర్టు. వార్ని ఇదెక్కడి నెత్తి నొప్పిరా దేవుడా, అయ్యగారు తప్పు చేస్తే జీతగాన్ని కొట్టినట్టు మమ్ములను జైలుకు పంపుడేంది? తప్పు వాళ్ళది, శిపకుడు మాక, మోక్షం వాళ్లకు, శిక్షలు మాక. ఏందిరా ఈ కాంగ్రెస్ సర్కార్లో మనకి తలకాయ నొప్పి అని జండు బాంబులు రుద్దుకుంటున్నారట ఆఫీసర్లు. సర్కార్ చెప్పిందనే రాత్రికి రాత్రి 30-40 బుల్డోజర్లు పెట్టి అడవిని ఆగం చేసినాం. జింకలు నెమళ్ళ అరుపులు మనసుకు బాధ కలిగించిన సర్కార్ చెప్పింది కాబట్టి చేసినాం, దానికి మనల్ని బలి చేసుడేందని ఏడుస్తున్నారట. అప్పుడు అడవి ఎట్లున్నదో అట్లనే అయ్యేటట్టు చేయకపోతే శిక్షలు పడతాయని పెద్ద కోర్టు పెద్ద సారు బిఆర్ గవాయ్ గట్టిగానే అరుచుకున్నాడట. ఓరి దేవుడా, ఎంకి పెళ్లి సుబ్బి సాగుకొచ్చినట్టు ఇదేం పీడరా అని తన్లాడుతున్నారట ఆఫీసర్లు. ఈ ముచ్చట్ల ఏమైతుందో ఏం పాడో పోండ్రి.